శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ధనుసు రాశి వారికి జూన్ 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు 2 అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మరి ఆ శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా సూచించబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక రేపటి రోజు ధనుసు రాశి వారికి రేపటి రోజున 2 అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయండి. మరి రేపటి రోజున మీకు వచ్చే ఆ శుభవార్తకి మీకు ఏ విధంగా జరుగుతుందో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. అసలు రేపటి రోజున మీకు ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు అంతా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క మంచి గుణగణాల గురించి తెలుసుకుందాము. వీరి గుణాలు చాలా ఎక్కువగా విపరీతమైనటువంటి మంచి బుద్ధితో కలిగి ఉంటారు. అలాగే వీరు చూసేందుకు చాలా అందంగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. సున్నితమైనటువంటి మనసు వీరిది. పట్టుదల, ధైర్యము ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ వీరినే చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇక చిన్నప్పటి నుండి కూడా కష్టాలను, బాధలను ఎదుర్కొని వచ్చారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజుల్లో చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. మంచి శుభవార్తలను మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే మీకు వస్తాయండి. ఆగిపోయినటువంటి పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయి. ఇక వీరి తెలివితేటలతో డబ్బును బాగా సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి చాలా ఎక్కువగా తెలివితేటలతో పాటు చురుకుదనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. రేపటి రోజులో మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. వీరికి ఉద్యోగంలో ఉన్న వారికి కూడా మంచి పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. దానివల్ల వీరికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అన్ని రకాల శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా వీరికి లభించబోతున్నాయి. రేపటి రోజున మీలో చురుగుదనము అనేది ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. మాటల్లో గొప్పతనము ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగబోతున్నారు. సమాజంలో మీకంటూ కూడా మంచి గుర్తింపు అయితే లభించబోతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. జీవితం అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకైతే కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరబోతుంది. ఇక అలాగే ఈ రాశి వారి కంటే వీరికి ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా దైవబలము చేత తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారం చాలా గొప్పగా జరగబోతుంది. ఎలాంటి ఆటంకాలు అనేది లేకుండా రేపటి రోజున మీకు ఎక్కడా కూడా కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారికి పూర్వీకుల బలం కూడా ఎక్కువగా జోడవబోతుంది. దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట. పితృదోషాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ పితృదోషాలు కనుక ఉన్నాయని అనిపిస్తే మీ మనసు కుదురుగా ఉందండి. ఏ పని కూడా సజావుగా సాగదు. చాలా బద్ధకంగా ఉంటారు. ఏ పని పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయరు. వీటన్నిటికి కూడా కొన్ని పితృదోష కారణాలు ఉంటాయి. అయితే అమావాస్య రోజున మీరు ఏదైనా తర్పణాలు పెడడం కానీ, కాకికి అన్నం పెట్టడం కానీ ఇటువంటివి చేసుకోవడం వల్ల పితృదోషాల నుండి బయటపడతారు. అలాగే దూరమైనటువంటి కొన్ని బంధాలు కూడా దగ్గరవుతాయి. అలాగే ఎన్నో మంచి శుభవార్తలు అయితే వింటారండి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. రేపటి రోజున మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని మీరు విడిచిపెట్టుకోకుండా అవకాశాన్ని అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించండి. దానివల్ల మంచి లాభాలు కూడా మీరు గడిస్తారు. గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చాలా దయాగుణం కూడా ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖంలో చాలా గొప్ప తేజస్సు ఉంటుంది. అలాగే మీకు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా కలిసి రాబోతుంది. అలాగే మీకు ధనపరంగా ఒక తెలియనటువంటి ఏదో ఒక మీకు దినాల నుంచో దాగినట్టు ఒక ఆస్తి అనేది మీకు రాబోతుంది. అది పూర్వీకుల ఆస్తి కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి తరపు ఆస్తులు కావచ్చు. ఏ రకంగా అయినా సరే మీకు ధనం అయితే మీ చేతికి రేపొద్దున పుష్కలంగా లభించబోతుంది.
తద్వారా మీరు ఉన్నతినైతే పొందబోతున్నారు. ఒకళ్ళో మీకు చాలా గొప్ప తేజ్ అయితే ఉంటుంది. నిస్వార్థమైన మంచి మనసుతో ఎవరికైనా కానీ సహాయం చేయడం వీరికి బాగా ఇష్టం అనమాట. ఆ సహాయం చేయడం కూడా ఎవరికి కూడా చెప్పుకోరు. అంతేకాకుండా డబ్బు విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు, పొదుపుగా ఉంటారు. ఎలా ఎక్కడ ఖర్చు పెట్టాలనేది మీకు బాగా తెలుసు. అనవసరమైనటువంటి ఖర్చులు అనేది అస్సలు చేయరు. స్వార్థం అనేది కూడా మీకు కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. స్వార్థం అనేది లేకపోతే మనిషి బతకలేడు కాబట్టి స్వార్థం కూడా ఈ రాశి వారికి ఎక్కువనే. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ప్రకృతి వీరికి అండగా ఉండబోతుంది. ఊహించినటువంటి ధనలాభం అయితే కలగబోతుందని చెప్పుకోవాలి. అనుకూలమైన జీవితం లభిస్తుంది. నచ్చిన వారి కోసం మీరు ఏదైనా చేస్తారు, కానీ వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోకరు. అసలు వారిని ఇక దగ్గర కూడా రానివ్వరు. అలా ఉంటారంటే వీరు ఎంత ప్రేమను చూపిస్తారో వీరిని ఏదైనా కానీ వీరి జోలికి వస్తే మాత్రం కూడా అంతే తిరిగి కోపాన్ని ప్రదర్శిస్తారు. అలాగే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా చాలా రోజుల నుండి రాక ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే మీరు అనుకున్న దానికంటే కూడా, మీరు అంచనాలు వేసుకున్న దానికంటే కూడా మంచిగా లాభం అయితే రావాల్సిన టైంలో ఏదో ఒక విధంగా వీరికైతే బెడిసి కొడుతూ ఉంటుంది. చాలా విధాలుగా వీరికి ఏంటంటే అనుకూలమైనటువంటి రోజులుగా అయితే ఉన్నప్పుడు కూడా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితుల యొక్క మార్పుల యొక్క ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా పడి అష్ట కష్టాలకు గురయ్యేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే వీరికి రేపటి రోజున చాలా బాగుంటుందండి. సంతానం కలుగుతుంది. ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు. ఇష్టం లేనటువంటి పనిని అస్సలు ఇంట్రెస్ట్ అయితే చూపించరు. అలాగే మీకు రేపటి రోజున రేపటి మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి. ఆగిపోయేటువంటి డబ్బు సమస్యలు కూడా మీరు కొంచెం బాగుంటాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రేపటి రోజున మీరు ధనవంతులైనటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున కూడా మీరు 11 ప్రదర్శనలు చేసుకొని ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా అభిషేకం చేసుకోవడం, లేదంటే దేవాలయంలో వీలుంటే అభిషేకం చేయించుకోవడము లాంటివి చేసుకోండి. ఇంకా మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు చక్కగా మీకైతే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీకు చేయకూడనటువంటి పనులు ఏంటో కూడా తెలుసుకుందాం. మీ మాట తీరులో కొంచెం జాగ్రత్త వహించాలి. కోపాన్ని అస్సలు ప్రదర్శించకండి. అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడకండి. దానివల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రేపటి రోజున ఈ రాశి వారికి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరగబోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మిగతా రోజులు తిరగదని కాదండి. రేపటి రోజున మీకు చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి మీ ఇంట్లో తిరిగేటువంటి అవకాశాన్ని మీరే అమ్మకు కల్పించాలన్నమాట. ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో గొడవలు లేకుండా శుభ్రంగా ఇల్లు నీట్గా పెట్టుకొని ఇంట్లో ఎలాంటి చెత్త చెరం లేకుండా ఉంటే అమ్మవారి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. అమ్మవారు బయట నుండే వెళ్ళి నీట్గా లేకపోతే అమ్మవారు బయట నుండే వెళ్ళిపోతారు. అటువంటి ఫలాలు లేకుండా మంచిగా ఉంటే మన ఇంట్లోకి అమ్మవారు నడుచుకుంటూ వస్తుంది. ఒక్కోసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరిగి ఉండదంటారు. కాబట్టి ఇల్లు ప్రధానం కాబట్టి ఇంట్లో చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేసి చూడండి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటే అలాగే చక్కగా పూజా గది అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడము ఇటువంటివి చేయటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆగమనం అయితే జరుగుతుంది. ఇక లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగడం వల్ల ఇల్లంతా కూడా చక్కగా ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏంటంటే ఎర్రని పుష్పాలు, ఇంట్లో సుగంధభరితమైనటువంటి వాసన రావడము అమ్మవారికి ఇలాంటివి ఇష్టం అనమాట. అలాగే ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి మనసుతో మన పని అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి అనుకుంటూ ఉండడం ఇటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు అనమాట. కాబట్టి ఇటువంటివి చేయటం వలన అమ్మవారికి ఎంతో ఇష్టమై మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఉదయం సాయంత్రం దీపాన్ని వెలిగించుకోవడము, ఇంట్లో చక్కగా ఏదైనా కాయో పండో లేదంటే ఏదైనా బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టినా పర్వాలేదండి. పంచపక్ష ప్రమాణాలు పెట్టమని చెప్పలేదు. ఆ దేవుడు కూడా అడగడు కూడా. చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని మన జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా తొలగించుకోవాలని, ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోయి ఎటువంటి లోటు ఉండదు. అదృష్టం మీ వెంట ఉంటుంది. మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. మిగతా రోజుల్లో కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వివాహానికి విషయానికి వస్తే అందమైనటువంటి అమ్మాయిని మీరు చక్కగా ఇష్టపడతారు. అమ్మాయిలుంటే అందమైనటువంటి అబ్బాయిని ఇష్టపడతారు. వీరి మనసులో చాలా గొప్ప ప్రేమ ఉంటుంది. దాన్ని బయటకు అస్సలు చూపించరు. అత్యాశ కూడా వీరికి ఎక్కువగా ఉండదండి. కానీ ఏంటంటే చిన్న దాంట్లో తృప్తి పడతారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అదే వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం అవసరమైనటువంటి విషయాలకు అస్సలు వెళ్ళరు. అసలు దేనికోసం టైం అని కూడా స్పెండ్ చేయరు. ఎక్కువగా వేస్ట్ చేసుకోరు. వీరి టైంని ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది సర్వసాధారణం. ఏ మనిషి అయినా కానీ డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఈ రాశి వారు కూడా ఏంటంటే మంచి మార్గాల ద్వారానే డబ్బును సంపాదించాలనుకుంటారు. ఇక వీరికి విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదు. దానివల్ల వీరికి
వారికి విపరీతమైన కోపం కూడా వస్తుంది. ఇక చుట్టూ ఉన్న వారితో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. ఎలాంటి గొడవలకు పోకుండా ఏమైనా మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అయితే తెలుసుకోండి. మరి రేపటి రోజున మీకున్నటువంటి అన్ని సమపరులు అలాగే శత్రు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని హాని కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏం అలాగే ఆర్ అనే అక్షరంతో పేరినటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. తద్వారా మీకు ద్వారా మీరు జీవితమే నాశనం కాబోతుంది. మరి చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం గమనించుకొని వారితో ఏ విధంగా ఉండాలో మీరు ముందే పరిశీలించుకొని మాట్లాడండి. మరి తెలుసుదా కానీ ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.